He saw an old lady carrying a basket full of mango. మరి ఒకనాడు ఒక మనుష్యుడు జీపులో ప్రయాణం చేస్తున్నాడు. ఇలాగ ప్రయాణం చేస్తున్న వేళ ఒక వృద్ధురాలు బుట్ట నిండా మామిడి పళ్ళు పట్టుకొని నెత్తి మీద పెట్టుకుంది. An old lady. బహువృద్ధురాలు. And that man felt compassion on that lady and he stopped the jeep and said, "You get and sit inside the jeep." ఆ వృద్ధురాలిని చూడగానే ఈ మనుషునికి ఎక్కడలేని జాలేసింది. ఆవిడ దగ్గర జీప్ ఆపేసి, అమ్మ నువ్వు లోనికి రా, కూర్చోమని చెప్పాడు. So he was driving the jeep. We turned back. The old lady is still keeping the basket of mango on her head. మరి జీప్ మీద ఆయన నడిపించుకుంటూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. కూర్చున్న వృద్ధురాలు ఏం చేసింది, ఆ మామిడికాయల బుట్టను అలాగే నెత్తి మీద పెట్టుకొని సీట్లో కూర్చుంది. Then he asked, "Why don't you keep your basket down?" అప్పుడు అడిగాడు, అమ్మా ఎందుకని ఆ బరువైన గంప ప్రక్కన పెట్టుకోకుండా ఉన్నావు? "You are carrying me. Will you carry my mango also?" అయ్యా నన్నే మోస్తున్నావు, నీవు నా పండ్ల బుట్టను కూడా మోస్తావా మరి? Then that man said, "Your and your load I am carrying." అమ్మా నిన్ను మోస్తున్నాను, నీ బరువును మోస్తున్నాను, మరి దాని గురించి ప్రత్యేక చింత ఎందుకు నీకు? Similarly, Jesus is carrying you on his shoulder. అలాగే యేసు ప్రభువు కూడా మిమ్మల్ని తన భుజాల మీద మోస్తున్నాడు. But we will not leave our head weight. కానీ మన తల మీద ఉన్న బరువును దించుకోం. Head will be full of worries. తలకాయ నిండా అన్ని తలంపులే, చింతలే. What will happen tomorrow? రేపేం జరుగుతుందో? God said tomorrow will think about itself. రేపటి దాని గురించి చింతిస్తుంది. But what will happen tomorrow? What will happen tomorrow? What will happen tomorrow? రేపేం జరుగుతుందో, రేపేం సంభవించబోతుందో, ఇదే చింత. You have to be happy always. ఎల్ల వేళల మీరు సంతోషంగా ఉండడం జరగాలి. Why? ఎందుకని? Our Father lives. ఎందుకని? Our Father lives. మన తండ్రి సజీవుడై ఉన్నాడు. He is God of all situations. అన్ని పరిస్థితులకు చక్కగా తగిన దేవుడు ఆయన. In rainy season he is God. ఆయన వర్షాకాలంలో దేవుడే. In hot season he is God. ఆయన ఎండాకాలంలో దేవుడే. When people are accusing you, he is your God. ప్రజలు నిన్ను నిందించేటప్పుడు కూడా ఆయన దేవుడే. When people persecute you, he is God. ప్రజలు నిన్ను విడిచి వెళ్ళిన వేళ కూడా ఆయన దేవుడే. So we are the most blessed children on the earth. ఈ భూమి మీద అత్యధికమైన ఆశీర్వాదమును అనుభవించే ప్రజలం మనమే. Hallelujah. హల్లెలూయా. You may think rich people or business people or film people are enjoying. మీరేమనుకుంటుంటారు? ధన సంపన్నులైన వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, మరి వాణిజ్యం చేసుకునే వాళ్ళు భలే సంబరంగా ఉంటారనుకుంటారు. They are the most fearful people. నేను చెబుతున్నాను, వాళ్ళంత పిరికి పందలు అసలే లేరు. They are afraid when people will take away our wealth. మా ఆస్తి పాస్తులను ఎప్పుడు కొల్లగొడతారో ఏమో అని భయపడే ప్రజలు వాళ్ళు. Look at the people living in a tiny cottage with in the slums with a canvas top or a polythene shed. చూడండి, మరి Poor people living in this. పూరి గుడిసెల్లో, చిన్న చిన్న పాకల్లో, ఆ తర్వాత గోనె సంచులు వగైరా కట్టుకొని చిన్న గూడేర్పరచుకున్న ప్రజలు స్లమ్ స్థలాల్లో నివాసం ఉంటుంటారు. They will get sleep 6, 7 o'clock or 8 o'clock. వారు 7 గంటలు 8 గంటల వరకు హాయిగా నిద్రపోతారు. Before sunset they will eat food. మరి సూర్యోదయం కంటే ముందుగానే చక్కగా తినేస్తారు. Then before the dark comes they go to the bed. మరి సాయంకాలం చీకటి పడుతున్న వేళనే నిద్రకి వెళ్ళిపోతారు. But the rich people, they toss to and fro and finally take a sleeping pill, then only they'll get sleep. ఇక ధనవంతులైన వాళ్ళు పట్టు పరుపుల మీద అటు ఇటు దొర్లి నిద్ర రాకపోతే నిద్ర మాత్రాలు మింగేసిగా పడకకు ఉపక్రమిస్తారు. Hallelujah. హల్లెలూయా. We are the most blessed people. మనం ఎంతో ఆశీర్వాదమును పొందిన ప్రజలం. In order to deliver from the filial love,
how we can invite the Holy Spirit God to help us in all aspects of our lives. Yeah. When you have filial love increasing, then you should understand. You tell that question so that all may know. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఫిలాయో లవ్ నుండి విడుదల పొందడం కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి పరిస్థితిలో మనం ఎలా సంప్రదించి జయం పొందుకోవాలి అన్నది ప్రశ్న. Why filial love is very strong in us? ఎందుకని ఈ ఫిలాయో ప్రేమ మనలో బలంగా ఉంటుంది? We have not forsaken our fathers, mothers, brothers, sisters, as per Luke chapter 14 verse 25 to 33. మరి లూకా సువార్త 12వ అధ్యాయము 14వ అధ్యాయం అండి 25వ వచనం నుండి 33వ వచనంలో రాయబడిన ప్రకారంగా మన తల్లిని కానీ తండ్రిని కానీ అక్క చెల్లెలను కానీ అన్నదమ్ములను కానీ త్యజించాల్సిన రీతిగా త్యజించడం లేదు. For that, though we desire, it is not easily possible. మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇది అంత సులభంగా సాధ్యమయ్యే పనిలాగా లేదు. So you should tell God, Holy Spirit, my attachment to them is very strong. మరి నీవు దేవునితో ఇలాగ చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడా వారితో ఉన్న నా అనుబంధం బలంగా ఉంది. Holy Spirit, help me to overcome that attachment. పరిశుద్ధాత్మ దేవుడా ఆ అంటు నుండి నేను విడుదల కావడానికి నా కృప దయచేయి. And when you pray like that, slowly filial love will decrease. ఎప్పుడైతే మీరు ఇలాంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవునికి చేస్తారో ఫిలాయో ప్రేమ క్రమక్రమేణా క్షీణిస్తుంది. Then that love, filial love place will be taken over by agape love. ఇక ఫిలాయో ప్రేమ స్థానాన్ని అగాపే ప్రేమ తీసేసుకుంటుంది. Then when your heart is full of agape love, you will be loving them more than before. మరి ఎప్పుడైతే ఈ అగాపే ప్రేమ మీలోనికి వచ్చేస్తుందో ఇంత క్రితం ఉన్న ఫిలాయో ప్రేమ కంటే అత్యధికమైన రెట్లలో నువ్వు వారిని ప్రేమించగలుగుతావు. But you will not expect reciprocation, return love from them. కానీ వారి నుండి తిరిగి అదే ప్రేమను పరస్పరం పొందుకునే వాంఛ నీలో ఉండదిక. Then there will be no disappointment. అప్పుడిక నిరుత్సాహానికి తావే లేదు. Even if your own people take away your house, you will be happy. ఇలాగనుకోండి, మీ సొంత వారే మీ ఇల్లు తీసేసుకున్నారనుకోండి, అయినా సంతోషంగా ఉంటారు. Your mother-in-law has taken away all the properties. మీ అత్తగారు వారి అందరూ కూడా నీకున్న ఆస్తినంతా తీసేసుకున్నారు, Still you will be happy. ఇంకా నీవు సంతోషంగానే ఉంటావు. That is victorious life. అదే విజయవంతమైన జీవితం అనగా. So for that, you have to work with the base. దాని కొరకు నీవు పునాది నుండి పని చేయాలి. What is the base? ఏంటా పునాది? Lord, my attachment to my son, attachment to my husband, attachment to my wife is too much than you, Lord. ప్రభువా, నా కొడుకుతో ఉన్న నా అనుబంధం, నా భర్తతో ఉన్న నా అనుబంధం, నా తల్లితో ఉన్న నా అనుబంధం నీకంటే ఎక్కువగా ఉంది ప్రభువా. Lord, work here. తండ్రి, ఈ స్థానంలో పనిచేయి. Let that love be decreased. ఆ ప్రేమ తగ్గనివు నాయన. When you pray like that, Holy Spirit is ready to work it out. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన మీరు చేస్తారో ఇక పరిశుద్ధాత్మ దేవుడు తరువతగతిని ఆయన కార్యం జరిగిస్తుంటాడు. God will never interfere in the individual freedom of a person. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ లోపల దేవుడు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోడు. When you say, Lord, here it is, work, then he start working. ఓ ప్రభువా, ఇలాగుందయ్యా నా పరిస్థితి అంటే అప్పుడు ఇక ఆయన కార్యం ఆరంభిస్తాడు. God will not make you a slave to do this. దేవుడు నిన్ను ఒక బానిసలాగా మార్చి ఈ పని చేయించడు. But Holy Spirit will bind you. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బంధిస్తాడు. Whom Holy Spirit will bind? ఎవరెవరిని పరిశుద్ధాత్మ దేవుడు బంధిస్తాడు? Who doesn't want to live on their own at all. మరి వారంతట వారే జీవించాలన్న ఆశ లేని వారిని. They always depend on the Holy Spirit to lead. ఎల్లవేళల పరిశుద్ధాత్మ మీదనే నడిపించబడ్డానికి ఆధారపడే వారిని.
And then the Holy Spirit knows they completely surrendered their freedom. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకున్న స్వేచ్ఛను ఆయనకు సమర్పణ చేశామని చూస్తాడో, when we have totally forsaken our freedom, మన స్వేచ్ఛను సంపూర్ణంగా త్యజించేస్తామో, when the Holy Spirit knows that, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు when the Holy Spirit knows that when you have surrendered all your right and all your freedom, నీకున్న హక్కును కానివ్వండి, నీకున్న స్వేచ్ఛను కానివ్వండి, యావత్తును పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తావో, then the Holy Spirit will bind you అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బంధిస్తాడు, and he will take you. ఆయన నిన్ను తోడుకొని వెళతాడు. Yes. So agape love, in order to overcome phileo love, start from the base. మరి ఫిలాయో ప్రేమను జయించాలంటే మూలము నుండి మొదలు పెట్టాలి. Okay, any more? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? All right. Now we'll continue the subject. మనం మన అధ్యయన తరగతిని కొనసాగిద్దాం. మరి let us turn to Romans 8:15. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం వైపు మళ్ళండి. Romans 8:15. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. For ye have not received the spirit of bondage again to fear, but you have received the spirit of adoption, whereby we cry, Abba, Father. Let us pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we have gathered here again in your presence. తండ్రి, మరియు కుమారుని సన్నిధిలో మేము సమకూడామయ్యా. Teach us this morning. ఈ ఉదయకాలం బోధించు నాయనా. If anybody's heart is bound by wicked spirit, let that mind, their minds also be opened. తండ్రి, ఎవరైతే దుష్ట శక్తుల చేత బంధించబడ్డారో అలాంటి వారి మనస్సులను కూడా తెరువయ్యా. Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించు నాయనా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here we have not received the spirit of bondage, but we have received the spirit of adoption. మనము భయపడటకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిమి. Now the language dattaputra, spirit adoption, is not a correct translation. చూడండి, తెలుగులో ఇవ్వబడ్డ దత్తపుత్రాత్మ అనే ఆ మాట సరైన రీతిగా తర్జుమా చేయబడలేదు. Dattaputra means not born in the family. దత్తపుత్ర ఆత్మ అంటే దేవుని కుటుంబంలో Dattaputra means not born in the family. దత్తపుత్ర అంటే కుటుంబంలో జన్మించలేదన్నమాట. Am I right? కరెక్టే కదండి మీ తెలుగులో? So when a child is not, but when a parents have no children, they take an adoption. మరి తల్లిదండ్రులకు పిల్లలు సంతానలేమి కలిగితే మరి ఏం చేస్తారంటే దత్తత తీసుకుంటారు పిల్లల్ని. So we are not adopted in the family of God. మరి దేవుని కుటుంబంలో మనము దత్తత తీసుకొనబడిన బిడ్డలం కాదు. We are born in the family of God. మనము దేవుని కుటుంబంలో పుట్టిన బిడ్డలం. Understood? అర్థమైంది కదండి? So that people who translated the Bible didn't get the right word and they did not understand the meaning of it, so they used it like that. మరి తెలుగులో అనువాదం చేసిన బైబిలు పండితులకు ఈ పదం యొక్క సరియైన అర్థం దొరకలేదు గనక ఆ విధంగా వాళ్ళు ఆ పదాన్ని వాడేశారు. They used their brain and put this word. వాళ్ళ మేధస్సును ఉపయోగించి ఇలాంటి పదాన్ని అక్కడ వాడారు. They never knew that we got an opportunity to be born in the family. మరి వాళ్ళకు తెలియని సంగతి ఏమిటంటే మేము ఎప్పుడు కూడా దేవుని కుటుంబంలో పుట్టే ఆ భాగ్యం దొరుకుతుందని భావించలేదు. They did not understand that. దాన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు. Therefore they used the spirit of adoption. అందుచేతనే వాళ్ళు ఏం చేశారంటే ఈ దత్తపుత్ర అనే మాటను ప్రయోగించారు. So you write in your Bible putra atma. అయితే మీరు ఏం చేయాలంటే 15వ వచనంలోని దత్తపుత్రాత్మ ప్రక్కన పుత్రత్వపు ఆత్మ you write in the margin. ఇట్లా
సైడ్లో పెట్టుకోండి, 15కి ఎదురుగా పుత్రత్వపు ఆత్మ అని రాసుకోండి అక్కడ. Yes. We are not adopted children, we are born children. మనము దత్తత తీసుకొనబడిన పిల్లలం కాదు, కానీ మనము పుట్టిన వారమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. We are born in the family of God. మనము దేవుని కుటుంబంలో జన్మించిన వారం. You write it so that you may remember it. Then Even Dasya Padma also it has to be changed. Dasatva Atma is right. Dasatva Atma, the other day I told you about what is the spirit of bondage. మరి దాస్యపు ఆత్మను గురించి అంతక్రితం రోజు నేను మీకు వివరించాను. In the beginning I explained to you that is the children born to the servants అంటే or the slaves. అంటే బానిసలకు పుట్టిన బిడ్డలు అన్నమాట, దాసులకు జన్మించిన సంతానం. For someone of you may not have come on the first day, I would like to explain that. మరి మొదటి రోజు కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు రాలేదు కనుక మరలా వివరిస్తాను. What do you mean by spirit of bondage? మరి దాస్యపు ఆత్మ అనగా మీరు ఏం అర్థం చేసుకుంటారు? In the olden days there were human market. Men and women were sold in the market, slave market. మరి పురాతన దినాల్లో సంతలో స్త్రీలను పురుషులను అమ్మేవాళ్ళు, అంగళ్ళలో పశువులను అమ్మినట్టుగా. And they buy this men and women and keep them as slaves to work in the kitchen, work in the field and work in the factories. ఇలాగ సంతలో కొనబడిన స్త్రీల చేత పురుషుల చేత ఇంటి పని కానీ మరి పంట పని కానీ లేకపోతే ఇతర పనులను వాళ్ళతో చేయించుకునేవాళ్ళు. So the master of that house may allow one slave woman to marry a slave man. ఇలాగ కొనబడిన దాసిని మరి ఒక దాసునితో వివాహం ఆడడానికి యజమాని అనుమతించేవాడు. And when the children are born, the children belong to that master. మరి దాసి దాసునికి పుట్టిన పిల్లలు ఆ యజమానునికి చెంది ఉండేవాళ్ళు. You all know in the book of Exodus it is written about a Hebrew servant. మరి నిర్గమాకాండంలో హెబ్రీయుల దాసులు అనే మాట రాయబడి ఉండడం మీరు చూచారు. So that child who is born to that bond woman or bond man is not the seed of the master. మరి అలాగ దాసికి పుట్టిన ఆ కుమారుడు కానివ్వండి కుమార్తె కానివ్వండి యజమానుని యొక్క బీజం కాదు. In the house the master may have a son. మరి బహుశా యజమాని ఇంట్లో యజమానికి కొడుకు ఉండొచ్చు. And this servant also got a son. మరి ఈ దాసునికి కూడా కొడుకు కలిగాడు. But both of them, though they are called the son of that master, there is lot of difference in the inheritance. మరి స్వాస్థ్యం విషయంలో లేకపోతే ఆస్తిపాస్తుల విషయంలో చూస్తే దాసుని కొడుకును ఈ యజమాని కొడుకును పెద్ద తేడా ఉంటుంది. The son born to the master has the right of all the properties. మరి యజమాని యొక్క ఆస్తిపాస్తులన్నింటి మీద ఆయనకు పుట్టిన కొడుకుకు సర్వాధికారం ఉంటుంది. But the child born to the servant doesn't have the right. కానీ దాసికి పుట్టిన ఆ కొడుకుకు దేని మీద అధికారం ఉండదు. The servant child cannot call Abba father. మరి ఈ దాసుని యొక్క కొడుకు యజమానుని నానా అబ్బా అని పిలవడానికి అధికారం లేదు. Only the son born to him can call him Abba father. మరి యజమానునికి పుట్టిన సొంత కొడుకే అబ్బా నాయనా అని పిలవడానికి అధికారం ఉన్నది. The person who calls Abba father has the right of all the property. మరి అబ్బా నాయనా అని ఇలాగ పిలిచి ఆ కొడుకుకి ఆ యజమాని ఆస్తి మీద సర్వాధికారం ఉన్నది. In the olden days among Israeli, if a servant happened to call the master Abba father, then they used to kill that son. మరి పాత నిబంధన కాలంలో చూచినట్లయితే ఏ దాసుని కొడుకైనా యజమానుని పట్టుకొని అబ్బా నాయనా అని పిలిస్తే అలాంటి వ్యక్తిని చంపేవాళ్ళు. Abba father, if anybody calls, then they claim for the property. అంటే ఆ అబ్బాయి గనక అబ్బా నాయనా అని పిలిస్తే ఆస్తిని ఆయన ఎత్తి చూపెడుతున్నాడు అన్నట్టుగా ఉండేది. Therefore they kill that person. అందుకే అలాంటి కొడుకును వాళ్ళు చంపేవాళ్ళు. So those system was there when these scriptures were written.
మరి ఈ లేఖన భాగాలు రాసినప్పుడు ఆనాటి పాత పరిస్థితులు ఉండినాయి. So here therefore Paul says we are not got the spirit of bondage to fear. మరి మనము భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు అని పౌలు గారు రాస్తున్నాడు. We have got the sonship, the spirit of sonship. మనకైతే కుమారుని ఆత్మ అంటే పుత్రత్వపు ఆత్మ దొరికింది. We are born through the word of God in the family of God. దేవుని కుటుంబములో మనము దేవుని వాక్య బీజమూలముగా జన్మించిన వారం. So we have the right of all the world. అందుకనే సమస్త భూమండలం మీద మనం హక్కు కలిగి ఉన్నాం. This whole world belongs to our Father. ఈ భూమి దాని సర్వ సంపూర్ణత మన తండ్రిదే. He has allowed Satan to control it for a while. సాతానుని కొంతకాలము అదుపు చేయటం కొరకు దేవుడే అనుమతించాడు. That is to test us and to make us perfect. అంటే మనలను పరీక్షించి పరిశోధించి మరి పరిపూర్ణను చేయడం కొరకు. A day is coming, poor Satan will be bound to 1,000 years in the pit. మరి ఒక దినము రాబోతుంది, ఆ రోజున సాతానుని దేవుడు 1000 సంవత్సరముల కొరకు బంధించి ఉంచుతాడు. Then afterwards he will be released and again he will be sent forever. మరి ఆ పిదప సాతానుని దేవుడు విడుదల చేసి మరికొంతకాలం తిరగనిస్తాడు. In the new heaven and new earth Satan will not be there. నూతన భూమి మీద నూతన ఆకాశములో సాతానుడు ఉండడు. There we will be enjoying our authority forever and ever. మనము మనకున్న ఆధిపత్యాన్ని యుగ యుగాల వరకు మనం కలిగి ఉంటాం. Now come to verse 17, Romans 8:17. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి వద్దామండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. Though we are sons, we are heirs also. మనము కుమారులమైతే వారసులము కూడాను. Joined heirs with Christ. అంటే క్రీస్తుతో కూడా సహవారసులము. But if for that we have to suffer with him and to be glorified. మరి ఆయనతో కూడా శ్రమ పొందిన వారమైతే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అర్హులమవుతాం. We are the heirs of all the properties of our Father. మన తండ్రికి కలిగిన సమస్త ఆస్తి యావత్తు మీద మనకు అధికారం ఉన్నది. But there is a great but. There is a great but. There is a కానీ అనే ఒక పెద్ద ఆటంకం ఉన్నది. Galatians chapter 4 verse 1 and 2. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలండి. 1 and 2. మొదటి 2 వచనాలండి. Galatians 4 1 and 2. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయ్యున్నను, బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. Here we say that the heir, as long as he is a child, differeth nothing from the servant, though he be Lord of all, but is under tutors and governors until the time appointed of the father. వారసుడు అన్ని విషయములలో అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు enough. Now this is not very difficult to understand. ఇది అర్థం చేసుకోవడానికి అంత కష్టమైనది ఏం కాదు. Your son is here? Yes. Where is he? దొరబాబు your son. దొరబాబు ఇక్కడ Come son, come here.
Come up here. This is our beloved son of our pastor Devdas. దేవదాస్ కొడుకండి నా. You have a motorcycle? Yes. He has a motorcycle. నాకు ఒక మోటార్ సైకిల్ ఉంది. When he was a small child, I don't think Pastor Devdas allowed this son to touch that motorcycle. దేవదాస్కి ఒకవేళ మోటార్ సైకిల్ కనుక ఉంటే బాలుడుగా ఉన్న తన కొడుకుని దాన్ని తాకడానికి కూడా అనుమతించాడు. He will tell the other helpers, keep my son away from the motorcycle. ఇంకా ఇతరులతో ఏం చెబుతాడంటే, ఇదిగో ఈ అబ్బాయిని మాత్రం బండికి దూరంగా ఉంచండి. Why? ఎందుకని? He may take a stone and start scratching that motorcycle. ఎందుకంటే ఈ అబ్బాయి ఒక రాయి తీసుకొని దాని మీద గీతలు గీస్తాడేమో అని. Am I right? నిజమేనంటారండి? Motorcycle belongs to him. మోటార్ సైకిల్ ఆయనకు చెందింది. But he is a child. కానీ చిన్నవాడు. Now I think he may allow his son to clean that motorcycle. బహుశా దేవదాస్ ఏం చేస్తాడంటే ఆ బండిని తోడడానికి కొడుకుకు అనుమతి ఇస్తాడు. He may say, son, go and take a cloth and clean it. నాన్న ఇదిగో ఒక చేతిగుడ్డ తీసుకొని పోయి బండిని మంచిగా తోడమని చెప్తాను. Earlier he did not allow even to do that. మొదట చూస్తేనేమో అది చెయ్యడానికి కూడా అనుమతించలేదు. Why? ఎందుకని? Instead of cleaning, he will clean all the paint. మరి బండిని శుభ్రం చేయడానికి పోయి బండి మీద రంగునే దులిపేసేవాడు. Because he doesn't know the difference of cleaning the dirt and cleaning the paint. ఎందుకంటే బండి మీద ఉన్న మురికిని మరి ఎలా తొడవాలో తెలియదు గనక. He must be anxious, just like my father starts. I want to start and go away. ఇక ఈయనకి ఎలాంటి చిన్న కోరిక కలిగిందంటే, మా నాన్న బండిని ఎలా ఆరంభిస్తాడో నేను కూడా ఆన్ చేయాలి. He must be telling to his friend, that is my motorcycle. మరి బహుశా తన స్నేహితులతో, ఇదిగో ఆ మోటార్ సైకిల్ ఉందే అది నాది అని చెప్పుండొచ్చు. Yes, it belongs to him. అవును, ఆయనకు చెందిందే అది. But till he grows, he అతడు is kept under control. అతడు ఎదిగేంత వరకు కూడా అదుపులో ఉంచబడతాడు. I am sure Pastor Devdas will be waiting for a day when he can give the key of the motorcycle to his son. నేను అనుకుంటున్నాను, దేవదాసు ఆ దినం ఎప్పుడు వస్తుందబ్బా నా కొడుకుకు బండి తాళపు చేతులు ఇవ్వడానికి అని ఎదురు చూస్తుండొచ్చు. A day will come when he says, son, take this key and go and buy some milk and bring it here. ఇక ఒక రోజు వచ్చేస్తుంది, ఇదిగో నాన్న బండి తాళం తీసుకో, మరి వెళ్ళి పాలు వగైరా తీసుకొని రమ్మని చెప్పొచ్చు. Then what Devdas will think? అప్పుడు దేవదాస్ ఏమనుకుంటాడు, Now I can relax, my son will carry on. ఓ ఇక నేను కాస్త ఉపశమనం పొందుకోవచ్చు, నా కొడుకు పనులన్నీ చూసుకుంటాడులే. Now my son will share some of my burden. నా భారాన్ని నా కొడుకు కాస్త పంచుకుంటాడు. ఇక Is that right? ఏమండి నేను చెబుతున్న నిజమంటారా? In the same way, till we grow up, we are to be kept under tutors and governors. అలాగే మనము కూడా వారసులమయ్యేంత వరకు till we grow. మనం ఎదిగేంత వరకండి మరి సంరక్షకుల యొక్క ఆధీనములోను మరి గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములోను ఉంచబడతాం. We have the right of everything. మనకు అన్నింటి మీద హక్కు ఉన్నది. But till we grow up to maturity, we are to be kept under the tutors and governors. కానీ మనం పరిపక్వమైన వయస్సు వచ్చేంత వరకు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అదుపులో ఉంచబడతాం. You may have seen children, smart children, spending time to study and grow up quickly. మరి కొంతమంది చాకచక్యం కలిగిన బాలురు ఉంటారు, వాళ్ళు చక్కగా చదువుతూ ఉంటారు. And they pass grade after grade. మరి గ్రేడ్ తర్వాత గ్రేడు ఇలాగ ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. But there are some children, they are not interested to study, only play and sleep. ఇంకా కొంతమంది కొడుకులు ఎలాగుంటారంటే ఎప్పుడు చూచినా ఆట పాటలే, చదువు మీద శ్రద్ధే ఉండదు వాళ్ళకి. They fail and continue. ఇక ఒకసారి ఫెయిల్ అవుతారు, అలాగే ఫెయిల్ అవుతూనే పోతుంటారు.
In the same way, in the Christian life, so many are not interested in spiritual growth. అలాగే మరి క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో కొంతమంది ఎదగడానికి ఆసక్తే ఉండదు. They want to enjoy this world and happy. ఈ లోక విలాసాలను చూడాలి, సంతోషంగా బ్రతకాలి, ఇదే తలంపు. For such people, Father cannot give the authority. అలాంటి ప్రజలకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించడు. A believer may be 30 years old. ఇలాగనుకోండి, బహుశా విశ్వాసి యొక్క వయసు 30 సంవత్సరాలు ఉండొచ్చు. He is 30 years believer. 30 సంవత్సరాల విశ్వాసి అండి. But there may be a believer who is 1 month old. మరి ఒక్క మాసం విశ్వాసి కూడా ఉన్నాడు. God may be handing over something to that 1 year old, 1 month old believer. మరి దేవుడు బహుశా మరి బాధ్యతను ఆ ఒక్క నెల విశ్వాసికి అప్పగించవచ్చు. Why? ఎందుకని? He took time to learn the word of God and grow spiritually. మరి ఆత్మీయంగా, ఆత్మానుసారంగా ఆ వ్యక్తి అతి త్వరగా ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకునేసాడు. But this 30 years old believer who baptized 30 years didn't pay attention in spiritual growth. కానీ బాప్తీసం పొందుకొని 30 సంవత్సరాలైన ఈ విశ్వాసికి అసలు ఆత్మీయంగా ఎదగాలన్న ఆశే లేదు. You say, that 1 month old man is preaching now. ఓ చూడు వచ్చి ఒక్క నెల అయింది, ఆయన బోధిస్తున్నాడు చూడు. I took baptism 30 years ago. ఓ నేను 30 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నాను. Sit down, child, sit down. ఓ బాలుడా కూర్చో. But in that child, the spirit is surging him and lifting him up. కానీ ఆ బాలుని లోపల ఆత్మాగ్ని అతన్ని ఉత్సాహపరుస్తుంది, ఉత్తేజపరుస్తుంది. Then this 30 years baptized believer says, sit down, what do you know? ఈ 30 సంవత్సరాల బాప్తీసం తీసుకున్న విశ్వాస అంటున్నాడు, ఏయ్ కూర్చో, నీకేం తెలుసు గాని. Again that young man's spirit inside is rising up. అయినా కూడా ఆ బాణం లోపల ఉన్న ఆత్మాగ్ని ఉత్తేజపరుస్తుంది ఆయన్ని. He goes forward and does something. మరి He goes forward and do something. మరి ముందుకు వెళ్ళి ఏదో చెయ్యాలని బయలుదేరాడు. He go and do it. ఆయన వెళుతాడు, దాన్ని జరిగిస్తాడు కూడా. This 30 years old baptism brother and sister will be full of jealousy. ఇక బాప్తీసం తీసుకొని 30 సంవత్సరాలైన ఈ సహోదరుడు సహోదరి ఆ అబ్బాయిని చూడగానే ఎక్కడ లేని మరి ఆగ్రహానికి గురవుతారు. Full of jealousy. పూర్తిగా అసూయకు లోనవుతారు. How to pull him down? ఎట్లా కిందికి లాగాలి అబ్బాయి అని. How to pull him down? ఎట్లా కిందికి లాగేయాలి మరి. That little child showing too much. ఆ బాలుడు ఎక్కువ చూపెడుతున్నాడు ఈ మధ్య. How to pull him down? ఎట్లా ఆయనను కిందికి దించాలి. This sickness is here in Andhra Pradesh. So much. See friends, ఈ అనారోగ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదా చెప్పండి. Friends, spiritual growth is not depending on your physical years of experience. నా సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది నీ శారీరక వయస్సు మీద ఆధారపడేది కాదు. The more you yield your outer man to decrease, the inner man becomes stronger. మరి మీ బాహ్య పురుషుడు మరి చెప్పేవి వినకుండా దినదినం క్షీణించిపోతూ ఉంటే మీ అంతరంగ పురుషునిలో అతి త్వరగా ఎదుగుతారు. Think about Stephen of first century who was martyred. మరి How old he must be in the spirit? చూడండి, ఆది శతాబ్దంలో హతసాక్షి అయిన స్టెఫెన్ యొక్క వయస్సును కాస్త గమనించండి. Spiritually, how many years experience he had? ఆత్మానుసారంగా చూసుకుంటే అతని వయస్సు ఎంత ఉండి ఉండవచ్చు? Even less than 1 year. మరి సంవత్సరానికంటే బహుశా తక్కువగా ఉండొచ్చు. Within 1 year, he didn't get even 1 year. మరి సంవత్సరం కూడా పొందుకోలేదు ఆయన. He was not one of the disciples. ఆయన శిష్యులలో ఒక శిష్యుడు కాడు.
He didn't get 3.5 years training just like Peter and John got the training. మరి పేతురు యోహానుల వలె 3.5 సంవత్సరాల తరబీదేం పొందినవాడు కాడు. Possibly he must have come to the church on the day of Pentecost. బహుశా అతడు పెంతెకొస్తను పండుగ దినము నాడే సంఘానికి వచ్చి ఉండవచ్చు. But from the beginning he was a very ardent, zealous man. కానీ అంత క్రితం అధిక ఆసక్తి రోషము కలిగిన మనిషిగా ఉన్నాడు. From the beginning. ఆరంభం నుండి కూడా. That's why he was selected to supply food. అందుకొరకే అతని భోజనం పంపిణీ కొరకు ఎన్నిక చేసుకున్నారు. From the beginning he was a smart boy of obeying the Holy Spirit. మరి ఆరంభంలో పరిశుద్ధాత్మ from the beginning itself. అతని జీవిత ఆరంభం from the spiritual life beginning itself. ఆత్మానుసారమైన జీవితం యొక్క ఆరంభం నుండి పరిశుద్ధాత్మకు అతి త్వరగా లోబడే వ్యక్తిగా ఉండినాడు. That's why he was chosen. అందుచేతనే అతడు ఎన్నుకోబడ్డాడు. He is standing and preaching. అతడు నిలబడి బోధిస్తున్నాడు. Preaching to the elders. పెద్దలకు బోధిస్తున్నాడు. అది కూడాను. They stoned him. అప్పుడు ఆయనను రాళ్లతో కొట్టారు. When they are stoning him, he is not crying. అతనిని రాళ్లతో కొడుతున్న వేళ స్టెఫెన్ ఏడవడం లేదు. He says, Lord, let this sin may not be treated on them. ప్రభువుకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, ఈ పాపం వారి మీద మోపకు. So spiritual growth doesn't depend upon the number of years. మరి ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది ఎన్ని సంవత్సరాల శారీరక జీవితం మీద ఆధారపడదు. But the more you eat from the word of God, నీవు దేవుని వాక్య భోజనాన్ని ఎంతగా భుజిస్తావో your spiritual growth depends upon it. దాని మీద నీ ఆత్మ సంబంధమైన జీవిత ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. Look at David and his brothers. ఒకసారి దావీదును ఆయన సహోదరులను చూడండి. He was the youngest in the family. మరి కుటుంబంలో అతడు చిన్నవాడు. He came forward to kill Goliath. మరి ఆ చిన్న బాలుడే గొల్యాతును చంపడానికి ముందుకు దూసుకొని వచ్చాడు. His brothers were mighty warriors. They are in the army. మరి అతని సహోదరులను చూస్తేనేమో యోధాన యోధులు యుద్ధ రంగంలో ఉన్నారు. He was looking after the sheep. ఈయననేమో గొర్రెలను కాచుకుంటూ ఉండినవాడు. His father sent him to give some gift to his brothers who are in the army of Saul. మరి సౌలు యొక్క సైన్యములో ఉన్న తన సహోదరులకు కొంచెం ఆహారం బహుమతులు ఇవ్వడానికి పంపించబడ్డ బాలుడైన. Then he heard this Goliath challenging. మరి గొల్యాత్ యొక్క రంకెలను సవాలును ఈ దావీదు విన్నాడు బాలుడు. Then the spirit in him stirred up. వెంటనే ఆయనలో ఉన్న ఆత్మ లేచి నిలబడుకున్నాడు. Why? ఎందుకని? He had experiences when he was looking after the sheep. మరి గొర్రెలను మేపుతున్న వేళ దావీదుకు కొన్ని అనుభవాలు ఎదురైనాయి. One day one tiger came to take away the sheep. మరి ఒక రోజు ఒక సింహం ఒకటి వచ్చి గొర్రెలను తీసుకొని పోవడానికి వచ్చేసింది. He didn't bother about his life. అతడి జీవితాన్ని సహితం లెక్క చేయలేదు దావీదు. He wanted to discharge his responsibility. మరి అతడు తన గురుతర బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. He did not love himself. అతడు తను తాను ప్రేమించుకున్న వ్యక్తి కాడు. Whether I die or not, I'll deliver that sheep. నేను ఉన్నా లేకపోయినా గొర్రెలను నేను విడుదల చేస్తాను. You got it? ఏమండి విన్నారా? If you would have loved himself, ఒకవేళ తను తానే ప్రేమించుకున్న వ్యక్తి అవుతే you would have run away. అతడు ఎప్పుడో పారిపోయి ఉండేవాడు. How many of you hear this? ఎంతమంది ఈ మాటలు విన్నారండి? Why many of you are not blessed? మీలో అనేక మంది ఎందుకు ఆశీర్వాదం పొందలేదు? You love yourself. మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటుంటారు. You love yourself. మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటారు. Look at David. దావీదును చూడండి. He did not love himself. అతడు తను తాను ప్రేమించుకోలేదు. He loved the sheep. ఆయన గొర్రెలను ప్రేమించిన వాడు. Therefore, he said, whether I am going to die or not, immediately I will deliver the sheep. నేను బ్రతికినా చచ్చిపోయినా పర్వాలేదు, ఈ గొర్రెలను మాత్రం నిశ్చయంగా విడుదల చేస్తాను. Then the power of God helped him. అప్పుడే దేవుని యొక్క శక్తి ఆయనకు సహాయపడింది.
Many of you are not getting the power of God because you love yourself. అనేక మంది మీలో దేవుని శక్తిని ఎందుకు పొందుకోవడం లేదంటే మిమ్మును మీరే ప్రేమించేసుకుంటున్నారు. That is the greatest hindrance. అదే మీ జీవితానికి పెద్ద అభ్యంతరకరమైంది. When you do not count yourself as dead, I don't want to live, Christ lives in me, then you will see the power of God. బ్రతుకున్నది ఇక నా కొరకు కాదు గాని నా కొరకై సిలువ వేయబడిన క్రీస్తుకే అన్నప్పుడు అప్పుడు చూడండి పునరుత్థాన శక్తి ఎలాగొస్తుందో. That boy brought deliverance to the people of Israel. ఆ బాలుడే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా విడుదలను తీసుకొని వచ్చాడు. For 42 days that Goliath was challenging, none of the trained people came forward. 42 రోజుల పర్యంతం గొల్లియాతు సవాలులు విసురుతుంటే యోధులైన వాళ్ళు ఎవ్వరు కూడా ఎదురు చెప్పలేకపోయారు. But one surrendered boy came forward. కానీ తన్ను తాను అప్పగించుకున్న ఒక బాలుడు ముందుకు వచ్చాడు. Who did not bother about his life. అతడు తన జీవితాన్ని లెక్క పెట్టనివాడు. What he says to Saul. అతడు సౌలుతో ఏమంటున్నాడు? While he was looking at the sheep, the lion came, I tore him down and delivered the sheep. ఓ సౌలు రాజా, నేను గొర్రెల మేపుతున్న వేళ ఒక సింహము వాటి మీదకి వస్తే దాన్ని పట్టుకొని రెండుగా చీల్చేశానన్నాడు. I caught all his hair and hit him down. మరి దాని తలకాయను పట్టుకొని కిందికి ఢీ కొట్టానన్నాడు. I delivered that sheep. ఆ గొర్రెలను విడుదల చేశానన్నాడు. The same God will help me to kill this man. ఇదిగో ఆ దేవుడే ఈ మనుషుని చంపడానికి కూడా శక్తినిస్తాడన్నాడు. He doesn't have experience. అతడికి అనుభవం అనేదే లేదు. He didn't have a trained he doesn't know how to use the sword. మరి అతడికి ఖడ్గము ఎలా వాడాలో కూడా తెలియని మా బాలుడు. He is a small boy, he know how to play with a stone. మరి అతడు బాలుడు గనక రాళ్లతో ఆటలాడుకోవడమే తెలుసు ఆయనకి. With that he brought down the Goliath. ఆ రాయితోనే గొల్లియాతు మీద అతడు జయం So పొందుకున్నాడు. it is not your experience but your submission to the Lord that counts. నీకున్న అనుభవమును బట్టి కాదు గాని నీ సమర్పణను బట్టే దేవుడు తన కార్యము జరిగిస్తాడు. You may have a long list of experience. మీకు అన్ని అనుభవాల పెద్ద మరి పత్రం ఉండొచ్చు. God will not give glory to your experience. నీ అనుభవాలకు దేవుడు సన్మానం మహిమ ఇవ్వనే ఇవ్వడు. God will give glory to those people who submit completely to the Lord. ఎలాంటి ప్రజలకు దేవుడు మహిమను అనుగ్రహిస్తాడంటే తమ్మును తామే సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకునే వారికి. When you are under the tutor, మీరు సంరక్షకుల ఆధీనములో ఉన్న సమయంలో if you learn things quickly, త్వరగా మీరు మరి కార్యములను నేర్చుకుంటే authorities, powers will be given to you. అధికారం శక్తి మీకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. Who are the tutors and governors? మరి ఎవరు ఈ సంరక్షకులు గృహ నిర్వాహకులు? They are the sicknesses, hardship, allegations, problems of life. అవి అనారోగ్యములు మరి అపనిందలు అవమానములు దూషణలు నిందలనేవే సంరక్షకులు. Your faith is to be tried through sicknesses. మరి మీ విశ్వాసము అనారోగ్యము ద్వారా పరీక్షించబడాలి. Your trust in God is to be tested through financial hardship. మరి దేవుని యందలి మీ విశ్వాసము ఆర్థిక సంబంధమైన సమస్యల చేత పరీక్షించబడాలి. When you go through all these things, మీరు వీటన్నింటి గుండా బయలు వెళ్ళే సమయంలో authority will be given to you. అధికారము మీకు అనుగ్రహించబడుతుంది. You understood? అర్థమవుతుందండి? Many pastors do not pass the financial test of God. అనేక మంది పాస్టర్లు ఆర్థిక పరమైన సమస్య అనే పరీక్షను జయించరు. Their financial problem will never end. అలాగే వాళ్ళకున్న ఆర్థిక సమస్య ఎప్పుడు కూడా అంతం కాదు. If your financial hardship has to go, you have to pass the financial test of the Lord. మరి మీకున్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ కొట్టుకుపోవాలంటే దేవుడు మీకు పెట్టే ఆర్థిక పరమైన పరీక్షలు నెగ్గాలి. Our God is not a God of poor people, he is God of rich people. మన దేవుడు
పేదల కొరకైన దేవుడు కాదు కానీ ఆయన శ్రీమంతుడైన దేవుడు. God's ministry never suffers because of lack of money. మరి దేవుని యొక్క పరిచర్య ఆర్థిక పరమైన కొరతలను బట్టి ఆగేది కాదు. God's work will never suffer due to lack of money. మరి డబ్బు లేని కారణాన్ని బట్టి దేవుని యొక్క పరిచర్య ఏనాడు ఆపు చేయబడేది కాదు. God doesn't need a fundraiser. మరి దేవుడు మరి God doesn't need a person to raise funds. మరి డబ్బులను పోగు చేసే వ్యక్తులు దేవునికి అక్కరలేదు. So many ministries are there. Their fundraising people will go forward to collect money. మరి అనేక పరిచర్యలు ఎలాగున్నాయంటే డబ్బును మరి లేవనెత్తడానికి బయలుదేరే మనుషులతో నిండి ఉన్నాయి. So they raise fund. Look at the TV preaching and TBN and all. They'll be preaching to raise funds. ఈ టీవీలో ప్రోగ్రాంలన్నీ కూడా ఎందుకు ఇస్తుంటారంటే మరి డబ్బులను లేపడానికి, డబ్బులను తీసుకోవడానికి మరి చేస్తూ ఉంటారు. God's ministry is not by raising funds. మరి డబ్బులను పోగు చేయడం ద్వారా దేవుని పరిచర్య జరిగేదేమి కాదు. God is not poor. దేవుడు పేదవాడు కాదు. He knows where the money is hidden. మరి ఆయనకు మరుగై ఉన్న ధనము ఎక్కడ ఉందో తెలుసు. He knows. ఆయనకు తెలుసు. I tell you one incident. ఒక్క సంఘటన మీతో చెబుతానండి. We are having a big meeting in Jammu for pastors seminar. Very big meeting, people and all from Nepal and northern India. Very big crowd of people. మరి జమ్ములో ఒకసారి పేద పాస్టర్ల సేవకుల యొక్క సదస్సు జరిగింది. నేపాల్ నుండి మరి ఉత్తర భారతదేశం నుండి అనేక చోట్ల నుండి ప్రజలు వచ్చారు. We also do not raise funds or do not collect money through offerings. మరి అర్పణల ద్వారా డబ్బులను మరి తీసుకోవడం కానీ పోగు చేయడం కానీ మేము చేయలేదు. We used to keep 1 or 2 boxes, that's all. ఒక 2-3 బాక్సులు పెట్టాం, కానుక పెట్టెలు పెట్టాం అంతే. It is 7 days meeting. అది 7 రోజుల సభలు. On the 3rd day morning, the committee brothers came and said all money finished, only 100 rupees left. మరి 3వ రోజు నాడు ఈ సభలను నిర్వహించే సిబ్బంది వచ్చి అన్నారు, డబ్బులన్నీ అయిపోయినాయండి, ఒక్క 100 రూపాయలు మాత్రం మిగిలాయి అన్నారు. In the morning, the committee was sitting in front of me. I was talking to them. మరి ఉదయకాలాన కమిటీ సభ్యులందరూ నా ఎదుట కూర్చున్నారు. వారితో నేను మాట్లాడుతూ ఉండినాను. I told them, you buy milk and put some water in that and give only to the children who are below 12 years old. నేను చెప్పాను, ఈ 100 రూపాయలు తీసుకొని వెళ్ళండి, పాలు కొనుక్కొని రండి, మరి దాన్ని కాయండి, 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు అందరికి కూడా ఇచ్చేయండి అని చెప్పాను. Pour water. దాంట్లో కొన్ని నీళ్లు కూడా చాలిన నీళ్లు కలపమని చెప్పాను. When I was talking this, so an old woman is coming with the helper of 2 people. మరి నేను ఇలాగా మాట్లాడుతున్న సమయంలో 2 మనుషుల సహాయం చేత ఒక వృద్ధురాలు నడిపించబడుతూ ఉండింది. And they bought a big pot. ఒక పెద్ద కుండ తీసుకొని వచ్చారు. Kept at my feet. నా పాదాల దగ్గర పెట్టారు. I said, who are you? నేను అన్నాను, ఎవరివమ్మా నీవు? Said, I am staying little away. Last night I came here. మరి నేను కొంచెం దూరంలో ఉంటానండి, రాత్రి వేళ నేను మీటింగ్కి వచ్చాను. When they were all standing, I was also stood there. అందరూ నిలబడుకున్న వేళ నేను కూడా నిలబడ్డాను. And I felt some power left me. మరి నాలో నుండి ఏదో ఒక శక్తి పోయినట్టుగా అనిపించింది. When I went home, నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో a great thought is coming. Take all the money and lay down at your feet. మరి ఒక గొప్ప తలంపు నా తలకాయలకు వచ్చింది. ఏంటంటే ఈ డబ్బంతా తీసుకొని వచ్చి మీ పాదాల దగ్గర పెట్టాలని. For the last 14 years I am collecting this money to make a big Kaliyamma temple. మరి 14 సంవత్సరాలుగా నేను ఈ డబ్బును ఎందుకు పోగు చేశానంటే కాళీమాత మందిరాన్ని కట్టాలని అని చెప్పింది. 14 years I collected this money. 14 సంవత్సరాలుగా ఈ డబ్బును నేను పోగు చేస్తున్నానని చెప్పింది. And I used to have this Kaliyamma spirit and people also come up on me and ask so many things. మరి నా మీద ఈ కాళీ శక్తి నిలిచి ఉంటుంది. ప్రజలు కూడా వచ్చి నన్ను అడుగుతారు ఏం చేయాలి ఏంటని చెప్పేసి. And they put offerings. మరి ఆ సమయంలో వాళ్ళందరూ కూడా అర్పణలు ఇస్తారు. There's lot of money inside this. ఇదిగో ఈ కుండలో ఎక్కువ డబ్బు ఉందని చెప్పింది. We have not counted it.
మేమైతే లెక్క పెట్టలేదు. He said, this I bought it and you do whatever you want to do. ఇదిగోనండి ఈ కుండలో ఉన్న డబ్బులన్నీ మీ దగ్గర తెచ్చాను, మీరు ఏం చేసుకుంటారో ఇక చేసుకోండి అన్నది. Just pray for me. నా కొరకు ప్రార్థన చేయండి అంతే అన్నది. She is not a believer. ఆవిడ విశ్వాసురాలు కాదు. Only the previous night she came and stood, that spirit departed, that's all. గత రాత్రి మాత్రమే సభలోకి వచ్చింది, రాత్రి అందరూ నుంచున్నది. నుంచున్న సమయంలో ఆమెలో ఉన్న శక్తి తొలగిపోయింది. When they opened it and they found enough money for the remaining 4 days expense and journey expense of servants of God come from Nepal and all other places. ఆ కుండను పగలగొట్టి చూసేసరికల్లా మరి రాబోయే 4 రోజుల సభల ఖర్చుల కొరకు చాలని డబ్బులున్నాయి. అది మాత్రమే కాకుండా నేపాల్ నుండి ఇంకా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సేవకులకు రానుబోను ఛార్జీల కొరకు ఉన్నాయి. అన్ని సరిపడినన్ని డబ్బులు ఉన్నాయి దాంట్లో. One person, one old lady. ఒక వృద్ధురాలైన స్త్రీ. I can tell you like that several other things. ఈ రకంగా ఎన్నో సంగతులు మీకు చెప్పగలను. So God doesn't need a fundraiser. అందుకే డబ్బును పోగు చేస్తే వాళ్ళ గుంపు దేవునికి అవసరం లేదు. He knows where the money is hidden. దేవునికి మరుగైన ధనం ఎక్కడ ఉందో తెలుసు. He tests your financial discipline. మీ ఆర్థిక పరమైన క్రమశిక్షణను ఆయన పరీక్షిస్తాడు. There you fail again and again, again and again, again and again, again and again. అక్కడే మీరు ఫెయిల్ కావడం, ఓడిపోవడం, మరలా ఓడిపోవడం, మరలా 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 ఓడిపోతూనే ఉండడం మీ పని. But looking at you, the others say, this servant of God is, why his needs are not met. మరి నీ వంక చూసిన వాళ్ళు ఇతరులు అనేకులు అంటారు, చూడండి ఈ సేవకుని యొక్క స్థితి ఎలాగుందో, ఎప్పుడు కూడా అయిన అవసరాలు పడమంటారు. Why? ఎందుకని? You are a child who fails every exam. నీవెలాంటి కొడుకు అంటే, బాలుడు వ్యక్తి అంటే ఎప్పుడు పరీక్షలు పెట్టినా ఫెయిల్ అయ్యే రకానివి. At least through this meeting you make a decision to pass the financial test. మరి ఇంతగా అయిపోయింది గతం, ఇప్పుడైనా ఈ మీటింగ్ల ద్వారా పాస్ అయ్యే పరీక్షలు రాయండి. Hallelujah. Otherwise you will be ashamed to the kingdom of God. లేనట్లయితే మీరు దేవుని రాజ్యమునకే సిగ్గుకరంగా ఉంటారు. We walk through the narrow path praising God. మనము ఇరుకు మార్గము గుండా ప్రయాణిస్తూ దేవుని స్తుతించే ప్రజలం. We may be hungry for a time, not always hungry. మరి ఒక్కొక్కసారి మనం ఆకలితో ఉండవచ్చు, కానీ ఎల్లప్పుడూ కాదు. Our God who is feeding all the wild animals in the forest, is he not able to feed you and your wife? అడవిలోని మృగములన్నింటినీ పోషించుతున్న దేవుడు ఆయన పిల్లలమైన మనలను పోషించుటకు సామర్థ్యం కలిగిన వాడు కాడా? You must go through this tutors and governors. మరి ఈ సంరక్షకుల యొక్క పరీక్షలలోను గృహ నిర్వాహకుల యొక్క పరీక్షలలోను నీవు నెగ్గుతూ ముందుకు వెళ్ళాలి. Now I brought Devdas son before you. నేను దేవదాస్ కొడుకుని మీ ఎదుటికి తీసుకొని వచ్చాను. Think that he is not growing. ఆయన ఎదగడం లేదు అనుకోండి. Will he give him the motorcycle? మరి ఆయన మోటార్ సైకిల్ అబ్బాయికి ఇస్తాడా? He'll say he'll take the motorcycle, he will fall and he will break his leg. ఒకవేళ ఆ బాబుకు నేను మోటార్ సైకిల్ ఇస్తే పోతాడు, కాళ్ళు ఇరగొట్టుకుంటాడు. Till he get confidence that my son will start and take it and go and come back safely and he is able to get a license, then only motorcycle will be given. ఇదిగో నా కొడుకు మరి యుక్త వయసులోనికి వచ్చాడు, చక్కగా బండిని నడపగలడు, మరి ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమంగా తిరిగి రాగలడు అని చెప్పి ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించి బండి తాళపు చేతులు అప్పగించడం జరుగుతుంది. In the same way, brothers, sisters, when you are under the tutors, pass the exam. అలాగే ప్రియమైన వారలారా, సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉంటున్న వేళనే వారు పెట్టే పరీక్షలన్నీ పాస్ అయ్యి మరి యోగ్యులు గండి, వారసులు గండి. I told you are the tutors. నేను మీతో చెప్పాను గృహ నిర్వాహకులు ఎవరు, సంరక్షకులు ఎవరు అని. Sickness is one of them.
అనారోగ్యము ఒక గృహ నిర్వాహకుడు. Financial hardship is one of them. ఆర్థిక పరమైన సమస్యలు ఒక గృహ నిర్వాహకుడు. Allegation and blame is another. నిందలు అవమానములు ఒక గృహ నిర్వాహకుడు. Persecution is another. మరి హింసలు కూడా గృహ నిర్వాహకుడు. So many tutors are there. అనేక మంది గృహ నిర్వాహకులు ఉన్నారు. God knows which tutor is needed for whom. మరి దేవునికి బాగా తెలుసు ఏ వ్యక్తికి ఎలాంటి గృహ నిర్వాహకుడు అవుతే సరి అవుతాడో. Hallelujah. హల్లెలూయా. Am I right? ఏమండి నేను చెబుతున్నా నిజమేనంట. God knows all about you. మీ గురించి పూర్తిగా తూచా తప్పకుండా తండ్రికి తెలుసు. So you may be crying like that. ఇక మీరేమో ఎప్పుడు కూడా గొనుగుతూ సనుగుతూ అనుకుంటూ ఏడుస్తుంటారు. Christian life is sorrowful life. ఓ క్రైస్తవ జీవితం అంటే భలే చింతలతో కూడిన జీవితం. It is full of thorns. ఎక్కడ చూసినా ముల్లే ఉన్నాయి. It is full of cross. ఓ ఎక్కడ చూసినా సిలువయే కనబడుతోంది. Only in heaven I will rejoice. మరి కేవలం నేను పరలోకంలోనే ఆనందిస్తానేమో. ఇక here I will tears. ఇక్కడ చూస్తే ఎప్పుడు ఏడుపు కొట్టుతనమే. My dear friend, you will be in the nursery class always. నా ప్రియమైన వారలారా, మీరు ఇంకా లో తరగతిలోనే ఉన్నారు, నర్సరీ తరగతిలోనే ఉన్నారు. You will never pass nursery. మీరెప్పుడు కూడా నర్సరీలో ఉత్తీర్ణులు కానే కారు. When Jesus Christ comes, యేసుక్రీస్తు వచ్చిన వేళ he is not going to take any nursery kit. మరి నర్సరీలో చదువుతున్న బాలుని తీసుకొని పోవడానికి ఏం రావడం లేదు. He is coming to take a bride who prepared herself. మరి ఎలాంటి వధువును తీసుకొని పోవాలని యేసుప్రభు రాబోతున్నాడంటే తన్ను తానే సిద్ధపరచుకున్న వధువును, who is able to sit with him and rule as a king. ఆయనతో కూడా సమానంగా కూర్చొని రాజ్యమేలగలిగిన సామర్థ్యం కలిగిన వధువును. If Jesus take you now, Jesus will have to take lot of feeding bottles. మరి ఒకవేళ ఇప్పుడే గనక మిమ్మల్ని యేసుప్రభు తీసుకొని పోవాలనుకుంటే మీకు పాల సీసాలు పట్టుకొని పక్కన పెట్టుకొని పోవాల్సిందే. Jesus will have to order tons and millions of feeding bottles. ఇక మీకు మిలియన్ల కొలది, టన్నుల కొలది పాల సీసాలు సరఫరా చేయాల్సిందే. In heaven there is no time for that. పరలోకంలో అంత సమయం లేదండి మరి పంపిణీ చేయడానికి. Everyone looks like Jesus. అందరూ కూడా యేసు లాగానే కనబడతారు. Everyone grown up. అందరూ ఎదిగిన వాళ్ళే. Everyone passed all the tests. అన్ని పరీక్షలలో పాస్ అయిన మనుషులే. That's why I said, if you overcome, you will sit with me on my throne. అందుకే జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం మీద నేను కూర్చుండనిస్తానంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. So children, using your trials and problems, please don't cry. Learn and pass the test. అందుకనే ప్రియమైన పిల్లలారా, మీ పరీక్షలు, మీ శోధనలు, మీ బాధలు చూచి మరి కుంగిపోవద్దు, కానీ పరీక్షలన్నింటిలో పాస్ అయి ఎదుగుతూ ఉండండి.